వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. నిన్న సెల్ ఫోన్ స్నాచర్ ఉమర్ తో పాటు ముగ్గురు ఆటోలో పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని వెంబడించారు. అయితే ఉమర్ ఆటోలో దిగేసి ఇటు చెదరగట్టు రోడ్ ఇది, ఆ రోడ్లో నుంచి గల్లీలోకి పరుగులు తీస్తూ రావడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా వెనకాలనే అతను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఈ గల్లీలోకి రావడం జరిగింది. పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని చెప్పేసి పోలీసుల పైన తన దగ్గర ఉన్నటువంటి కత్తితో దాడి చేసి ఇటు నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇదే గల్లీలోకి వెళ్ళి ఈ బిల్డింగ్ పైకి ఎక్కేసి 2వ ఫ్లోర్ నుంచి వెనకాల ఉన్నటువంటి గ్రౌండ్లోకి దూకి పారిపోయే ప్రయత్నం ఉమర్ చేశాడు. అయితే వెంటనే పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ 2 సార్లు కూడా కత్తితో దాడి చేసి పారిపోయేందుకే ప్రయత్నించడంతో ఫైరింగ్ ఓపెన్ చేసి 2 రౌండ్ల కాల్పులు జరపడం జరిగింది. 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒకటి చేతి భాగంలోకి, మరొకటి పొట్ట భాగంలోకి, వెనకాల నుంచి వీపు భాగంలో బుల్లెట్ దిగడం జరిగింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు టీం ద్వారా క్లూస్ అన్ని కూడా సేకరిస్తున్నారు. నిన్న ఏ విధంగా ఫైర్ జరిగింది అనేది ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఏం జరిగింది నిన్న? ఇక్కడ నుండే వచ్చారా? అక్కడ మెయిన్ రోడ్ అది చెదరట్టు ఇటు ఉమెన్స్ కాలేజ్ పోయే మెయిన్ రోడ్ అది. ఆ మెయిన్ రోడ్లో అక్కడ ఇన్సిడెంట్ చైన్ స్నాచింగ్ అక్కడ అయింది. అక్కడ నుంచి ఆల్రెడీ మన ఎవరైతే చైన్ స్నాచర్ ఉన్నాడో ముందుగా పరిగెత్తి వచ్చి ఈ రైట్ సైడ్ గల్లీ నుంచి వచ్చిండు. రైట్ సైడ్ గల్లీలోకి వచ్చింది. రాగానే అక్కడ నుంచి ఆ డెడ్ ఎండ్ ఉందన్నమాట. ఆ డెడ్ ఎండ్లో పైకి ఎక్కి అక్కడ నుంచే ఈ బాల్కనీలోకి దుంకడం జరిగింది. బాల్కనీలో దుంకగానే వెంబడినే మన డీసీపీ గారు వాళ్ళ గన్మెన్ కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు కూడా సేమ్ బాల్కనీలో ఈ గోడ నుంచి ఈ బాల్కనీలోకి దుంకడం జరిగింది. రాగానే 2nd ఫ్లోర్కి వెళ్ళి అక్కడ వెనక భాగము ఉమెన్స్ కాలేజు వాల్ వస్తుంది. సో అక్కడ దాక్కోవడంతో ఇక్కడ చూసి పట్టుకునే ప్రయత్నంలో గ్రౌండ్లోకి దుంకే పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు షూట్ చేసారు అనమాట. అప్పుడు 2 బుల్లెట్లు తగిలినాయి. అయినా సరే బుల్లెట్లు తగిలినా కూడా కిందకు దూకి అక్కడ నుంచి గ్రౌండ్లోకి పారిపోయి అక్కడ కార్నర్లో పట్టుకుంటే అక్కడ దొరికింది అనమాట. అది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యిండు. దాదాపు కిలోమీటర్ వరకు కూడా దొంగను ఛేదించే ప్రయత్నం పోలీసులు చేశారు. ఇదే రోడ్లో నిన్న దొంగ రావడం జరిగింది. మరొక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. నిన్న ఏం జరిగింది? మీరు చూసిరు కదా దొంగని, ఎట్లా పారిపోతున్నాడు, ఇక్కడ ఏం జరిగింది అంటే అక్కడ పై చెప్పండి. ఏం జరిగింది నిన్న? ఇట్లా మేము ఇంట్లో కూర్చున్నాను, వాళ్ళు ఇట్లా వెళ్తే మెట్లకని పైకి వెళ్ళారు, పైగా ఇంట్లో దుంకారు. మీరు పట్టుకునే ప్రయత్నం చేశారు, దొంగ నడిచిరా? పోలీసులు వెనకాల దొంగ నడిచినాం అంతే. పోలీసులు వెనకాలనే ఉరికొచ్చినట్టు కదా అతను వెనకాల. ఎంతమంది వచ్చారు అసలు అప్పుడు? ఒక్క ఆయన దొంగ, ఒకటి డీసీపీ గన్ మ్యాన్. అంటే కత్తి తీసుకొని బెదిరించిందని చెప్తున్నారు. అది ఇక్కడ కాలేదు, ఎక్కడ వేరే ఇక్కడైతే కాలేదు. అక్కడ అయింది. అక్కడ కానీ వాళ్ళని చేజింగ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళకి ఎటు దొరక అబ్బాయి ఎటు దొరికి లోపల. మీరు ఆ టైంలో చూస్తే ఆయన ఎంత స్పీడ్లో వస్తున్నాడు అసలు? మామూలుగా గల్లీలో ఎంత వస్తుందో మెట్లు ఎక్కిండు, ఎక్కేసి ఆ బిల్డింగ్ పైకి వేరే పైకి వెళ్ళాడు. అయితే ఇదే దారిగుంట ఉమర్ రావడం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన 2 నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఉమర్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం చెదరగట్టు రోడ్, అది కోటి నుండి ఇటు చెదరగట్టు వైపు వచ్చే రోడ్ అంతా ఆ రోడ్లోనే దిగేసి ఇటు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా పట్టుకోవడం జరిగింది. మొదట ఈ గల్లీలోకి వెళ్ళాడు. ఈ గల్లీలో ఉన్నటువంటి డెడ్ ఎండ్ ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి పూర్తిగా వెంటనే బిల్డింగ్ ఎక్కేసి పక్క బిల్డింగ్లోకి మళ్ళా దూకే ప్రయత్నం చేసి అక్కడ దూకిన తర్వాత పోలీసులు అక్కడ ఫైర్ ఓపెన్ చేసి అతన్ని కాల్చడం జరిగిందని చెప్తున్నారు. మళ్ళీ పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో కత్తితో దాడి చేసే క్రమంలోనే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ, చెదరగట్టు నుండి.